తెలంగాణ ప్రభుత్వం అన్నదాతలకి ముఖ్యంగా రైతులు ఎవరైతే పంట పండిస్తా ఉన్నారో ఇప్పుడు ఖరీఫ్ పంట కోసమైతే కొన్ని సూచనలైతే ఇవ్వడం అయితే జరిగింది. గతంలో పంట కాలంలో రైతులు చాలా ఇబ్బంది పడ్డారు. రోడ్ల మీదకొచ్చిర్రు. యూరియా లేదని సరిపోయే యూరియా లేదు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవ్వట్లేదు అన్నట్టుగా వాళ్ళు ధర్నాలు చేసిన విషయాలన్నీ గూడా మనమైతే చూసాము. అంటే తెలంగాణకి దాదాపుగా 3,00,000 టన్నులకు పైననే యూరియా సప్లై చేశాము అన్నట్టుగా ఇటు కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. అది కూడా సరిపోలేదు అన్నట్టుగా మళ్ళీ రాష్ట్ర గవర్నమెంట్ కూడా కేంద్రానికి అప్పీల్ చేసుకోవడం అయితే జరిగింది. ఇక్కడ తెలంగాణలో వ్యవసాయాన్ని చాలా ఎక్కువ చేస్తా ఉన్నారు. ముఖ్యంగా వరి పండించే వాళ్ళు ఎక్కువైపోయారు. ఖచ్చితంగా యూరియా కావాలి అంటూ ఇటు కేంద్ర గవర్నమెంట్‌కి కొన్ని వినతి పత్రాలు ఇచ్చిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. దాంట్లో భాగంగానే మళ్ళీ ఇప్పుడొచ్చే పంట కాలం రబీ పంట కాలం కోసమైతే ఖచ్చితంగా కొన్ని ముఖ్యంగా ముందు చూపైతే చేస్తా ఉన్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. రైతులకు గూడా ముందుగానే చెప్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. పట్టా అయిన భూములకు మాత్రమే యూరియా అందిస్తాము అన్నట్టుగా చెప్తా ఉంది. దానికోసం స్పెషల్‌గా ఒక యాప్‌ని గూడా తీసుకొస్తాం అన్నట్టు గూడా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చెప్తా ఉంది. ఇప్పటికే రైతులందరూ చాలా మంది గూడా వచ్చి ఆధార్ కార్డులు చూయించిన తర్వాత, వాళ్ళ పట్టా పాస్‌బుక్ చూయించిన తర్వాతనే మనకి యూరియా ఇస్తా ఉన్న విషయం మనందరికీ తెలుసు. కానీ ఒక లిమిట్ పరంగానే ఇస్తా ఉన్నారన్న విషయం గూడా మనమైతే తెలిసిందే. కానీ ఇప్పటికి గూడా మళ్ళీ కొన్ని కీలక సూచనలు తీసుకొనొస్తూ ఇప్పుడు ఒక యాప్‌ని క్రియేట్ చేస్తా ఉన్న పరిస్థితి కనబడుతుంది. యాప్‌లో ఏ రైతు ఎంత యూరియా వాడతా ఉన్నారు, తనకి ఎంత భూమి ఉంది, ఏ రైతు ఎక్కువ మోతాదులో మరి యూరియా వాడతా ఉన్నారని ఎప్పటికప్పుడు ఆ యాప్‌లో నమోదు చేసుకుంటారంట. మరి రైతులు ఎక్కువ యూరియా వాడితే ఖచ్చితంగా వాళ్ళ పంటకు సంబంధించిన విషయాలు కావచ్చు, లేకుంటే అక్కడున్న ఏదైతే రసాయనాలు ఎక్కువైపోతా ఉన్నాయి కాబట్టి అటు భూమి కాలుష్యం అయిపోతుంది. ఇటు పంట ఓకే. ఎక్కువ వస్తుందని రైతులు ఆశపడి ఎక్కువ యూరియా జల్లినప్పటికి గూడా అక్కడ రసాయన పదార్థాలు ఎక్కువ యూజ్ చేస్తా ఉన్నారన్నట్టుగా ఇటు రైతులకు గూడా కొంత అదనపుగా ఏదైతే యూరియా ఉందో, యూరియా ఇవ్వకుండా కోతలు విధించే అవకాశాలైతే కనబడతా ఉన్నాయి. రైతులైతే ఇది గమనించాలి అన్నట్టుగా తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్తా ఉన్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఇప్పటికే రామగుండ ఫ్యాక్టరీలో యూరియా సప్లై వివిధ రాష్ట్రాలకు గూడా అయితా ఉంది. ఆ రాష్ట్రాలతో పాటు తెలంగాణ రాష్ట్రానికి గూడా అత్యధికంగా అందించాలి. ఎందుకంటే గతంలో రామగుండంలో కొంత యూరియా ఏదైతే ఉత్పత్తి ఉంటుందో, ఉత్పత్తి తక్కువ చేయడం వల్లనే గతంలో ఈ యూరియాకి సంబంధించిన సమస్య వచ్చిందన్నట్టు గూడా ఇటు తెలంగాణ ప్రభుత్వం గూడా చెప్పింది. అలాంటి సమస్యలు రాకుండా రామగుండం నుండి గూడా అత్యధికంగా తెలంగాణ రైతులకి యూరియా అందియాలి అంటూ ఇటు కేంద్ర గవర్నమెంట్ గూడా విన్నపాలైతే అందియడం అయితే జరిగింది. వినతి పత్రం గూడా ఇవ్వడం అయితే జరిగింది. మొత్తానికి రైతులకైతే యూరియా కొరత ఉండకుండా ఏదైతే ఖరీఫ్‌లో జరిగిన విధంగా గాకుండా ఇప్పుడు రబీ పంట కోసమైతే రైతులకి ఒక లిమిట్ ప్రకారమే యూరియా అందిస్తామన్నట్టు గూడా చెప్తా ఉంది. ఒక లిమిట్ ప్రకారము ఒక కొత్త యాప్‌ని అయితే తీసుకోబోతా ఉన్నారు. పట్టా ఉన్న భూములకు మాత్రమే యూరియా అందిస్తామన్నట్టు గూడా చెప్తా ఉన్నారు. పట్టా భూమి లేని వాళ్ళకి అసలుకే ఇవ్వలేము అన్నట్టుగా ప్రభుత్వం అయితే చెప్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఇంకా వ్యవసాయం చేస్తున్న భూములకే, పోడు భూములకేస్తే అసలుకే ఇవ్వబోము అన్నట్టు గూడా ఇటు తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్తా ఉంది. కొంతమంది అటు పడవబడ్డ భూములున్నప్పటికి గూడా వేరే వారికి యూరియా అవసరం ఉండి వాళ్ళ పేరు మీద తెస్తున్న వాళ్ళు చాలా ఉన్నారన్నట్టు గూడా ప్రభుత్వం అయితే గమనించడం అయితే జరిగింది. వీటన్నిటికి కూడా చెక్ పెట్టడానికి ఒక యాప్‌ని తీసుకొనొచ్చి ఎవరైతే వ్యవసాయం చేస్తా ఉన్నారో, వ్యవసాయం సంబంధించిన భూమి పట్టాలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి మాత్రమే అందిస్తామని ప్రభుత్వం అయితే చెప్తా ఉంది. దీనికో భాగంగానే రైతులు అలర్ట్‌గా ఉండాలి. మీ పట్టాకు సంబంధించిన ఇష్యూ గాని, మీ భూమికి సంబంధించిన పట్టా గావచ్చు, లేకుంటే వాటికి సంబంధించిన ఏవైతే డాక్యుమెంట్స్ ఉంటాయో వాటిని సరిగ్గా పొందుపరుచుకోవాలి. విలేజ్‌లోకి గూడా వ్యవసాయ శాఖ సంబంధించిన అధికారులు గూడా వస్తారు. మీరు ఏ పంట వేస్తా ఉన్నారో ఎప్పటికప్పుడు నమోదు చేసుకోవాలి అంటూ ఇటు తెలంగాణ వ్యవసాయ శాఖ అయితే సూచిస్తామన్నదైతే జరుగుతా ఉంది. రైతులైతే యూరియా కొరత ఉండకుండా తెలంగాణ ప్రభుత్వం తీర్చడానికి ఈ ప్రణాళిక చేస్తున్నాం అన్నట్టు గూడా చెప్తా ఉంది.